ఎవరితో మాట్లాడుతున్నావే? జస్ట్ ఫోన్ చూస్తున్నావా? జస్ట్ ఫోన్ ఫోన్ చూస్తున్నా. ఏంది ఫోన్ చూస్తున్నా? ఫోన్ చూస్తున్నావా? నేను జస్ట్ జస్ట్ ఫోన్ చూస్తున్నావు. చెప్పవే, ఫోన్ చూస్తున్నావు గాను? ఇంకొకసారి నా ముందు ఫోన్ చూసినావు అనుకో. అరే కార్తీక్ వస్తున్నావురా? చెప్పరా కుమార్. జానే, వాడు అలంకార్లో ఉన్న బార్ దగ్గర ఉంటాడట. నేను కూడా వస్తున్నా, పద. సరేరా. రేయ్, ఈరోజు నీతో మాట్లాడడానికి వచ్చిండ్రా. ఏం చేసిందిరా నా మౌనిక? రోజు కుడుతున్నావు. నా పిల్లలు నా ఇష్టం బే, నువ్వు పెట్టడానికి. నేను మౌనికను ట్రూగా లవ్ చేసిండ్రా, ప్రాణం కంటే ఎక్కువగా. కానీ అది నిన్ను ట్రూగా లవ్ చేసింది. నేను ఎంత బదిలాడినా, చివరి కాలు పట్టుకున్నా కూడా అది నువ్వంటే పిచ్చందిరా. అరే, మనం ప్రేమించిన వాళ్ళు కాదురా, మనల్ని ప్రేమించిన వాళ్ళు మన జీవితంలో ఉంటేనే హ్యాపీగా ఉంటాం. అది అందరికి జరగదురా, కానీ నీకు జరిగింది. అరే, నువ్వెంత టార్చర్ పెట్టినా కూడా ఒక్కసారి కూడా ఫోన్ చేసి నీ గురించి చెప్పలేదురా. అదిరా నా మౌనిక అంటే, అదిరా దాని ప్రేమ అంటే. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుందిరా. ఒక్కసారి నీ కోపం, ఫ్రస్ట్రేషన్ అన్ని పక్కన పెట్టి ఒక్కసారి దాంతో మాట్లాడరా. అప్పుడైనా అర్థమవుతుందిరా దాని ప్రేమ అంటే ఏందో. ఒక చదువు రానివాడు ఒక చదువుకున్నోడికి ఇంతకంటే ఎక్కువ చెప్పలేడురా. అరే జానే, కార్తీక్ ఏంటి అబద్ధం చెప్పావు? మౌనిక నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది కదా. ప్రేమించిన అమ్మాయిని బ్యాడ్ చేసే ఉద్దేశం నాకు లేదురా. మమ్మీ, మావయ్య ఏంటి పెళ్లి చూపులు అంటున్నాడు? ఫస్ట్ అయితే చూడే. నాకు ఇష్టం లేదు. మొన్ననే తెలిసిందే, వాళ్ళు మనకు దగ్గర చుట్టాలు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రాజకీయంలో ఉన్నారు. వాళ్ళు బాగా రిచ్. మమ్మీ, పెళ్లి చూపులే కదే. ఫస్ట్ అయితే చూడు, తర్వాత సంగతి తర్వాత. రేయ్, పిల్లగాడలు వస్తున్నారు, తొందరగా రెడీ అవ్వు రా. సరే మావయ్య, వస్తున్నా. సరేరా. నమస్తే నమస్తే, రండి రండి, పదండి. నమస్తే అమ్మా, బాగున్నారా? పదండి లోపలికి. నమస్తే బాగారు, బాగున్నారా? నమస్తే నమస్తే. రండి రండి. నమస్తే అండి, పదండి లోపలికి. ముందు వాళ్ళకి ఇవ్వమ్మా. పిల్ల మంచి కడ్డీ లెక్క. ఏం జాబ్ చేస్తాడట? ఫ్యాక్టరీలల్లా తిరుగుతాడట. మంచిగా చూసుకుంటే అయిపోయి. సౌండ్ పార్టీ అయితే ఇంకేంది, ఇక మంచి సంబంధమే వచ్చింది. ఏం పేరమ్మా? రాధిక. అమ్మా ఏం చదువుకుంటున్నా? మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ చేస్తున్నా. సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. అమ్మా నేను అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి. అవునా? అమ్మాయితోటి పర్సనల్గా మాట్లాడతాడట. అయ్యో దాన్నే ఉంది అమ్మా, మీరిద్దరు మాట్లాడుకోండి. సరే, వెళ్ళండి అమ్మా. మీ సిటీ కదా, కొంచెం ప్రైవసీ కోరుకుంటావని పైకి తీసుకొచ్చిన. నీ చీర బాగుంది. నీకు ఆ ప్యాంటు షర్ట్ అస్సలు సెట్ కాలే.
అప్పటి నుంచి నాకు అదే అనిపిస్తుంది. కాకపోతే మా అమ్మ వల్ల వేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుండి నాకు రాజకీయం అంటే చాలా ఇష్టం. నాకు మాత్రం పాలిటిక్స్ అంటే చెడ్డ చిరాకు. మంచే కదా, ఇంట్లో అందరం రాజకీయం అయితే బాగుండదు కదా. పెళ్ళైనాక మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు, నేనేం ఇబ్బంది పెట్టా. మొన్ననే ఎలక్షన్లో గెలిచి సర్పంచ్ అయినా, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఆ తర్వాత ఇంకేమైనా. అరే ఓ నాలెవరితో ఏం మాట్లాడుతున్నావు రాహులే? నెత్తి వాళ్ళకి కొడతా ఏమనుకుంటాను? నేనెవరో తెలుసా? కాబోయే ఎంపీటీసీని. అరే నేనెవరో తెలుసా? మినిస్టర్ సీతక్క తాలూక్ ములక్. మ్మ్. ఏంట్రోయ్ సీతక్క పేరు చెప్పగానే వెళ్ళిపోయారు? ఎవరావిడ? ఒకప్పుడు నక్సలైట్ స్థాయి నుండి మినిస్టర్ వరకు తన సొంత కష్టంతో ఎదిగిన ఒక గొప్ప మనిషి. గ్రేట్ ఉమెన్. అవును, థామస్ గడ్ కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా? నేను చూడలే. అవునా, నేను నీతో ఉన్నాడనుకొని కాల్ కూడా చేయట్లేదు. అంటే నిన్న సాయంత్రం వరకు మాతోనే ఉన్నాడు, తర్వాత ఎటు పోయిండో తెలియదు. ఎందుకు వాడిని భయపెట్టి పంపించేశావు? నాకు తెలుసు. నువ్వు వాడితో క్లోజ్గా ఉండడం నాకు నచ్చలేదు. ఏముంది, ఫ్రెండ్స్ అంటే అలానే ఉంటారు కదా. చూడు రాధిక, నాకనే కాదు మా బాయ్స్కి మా పిల్ల వేరేటోడితో ఉంటే వాడు ఫ్రెండే కావచ్చు, బెస్టే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, క్లోజ్గా ఉండడం మాకు నచ్చదు. ఎందుకు నచ్చదు జానీ? నేను వేరే అమ్మాయితో ఉంటే తెలుస్తుంది శ్రీమతి గారు. నేను ఒక 2 days పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. మా అక్క పెళ్ళుంది, 2 days వరకు రాను. ఇగో రాధిక, నువ్వు గిసొండి ఏం పెట్టకు, అసలే నాకు అచ్చిరాదు. ఎప్పుడో ఒకసారి అయిందని ఊకే అవుతుందా? రాధిక, నా కోసం ఉండలేవా? అబ్బా జానీ, సరే నీకోసం ఉంటాలే. నువ్వు నా బంగారమే. అవును, రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా. పెళ్ళైన కపుల్స్ అందరూ టెంపుల్స్కి వెళ్తారు కదా. రేపో మాపో మనం కపుల్స్ కాబట్టి వెళ్దామంటావు. మ్మ్. నేను కూడా ఎప్పుడు రామప్ప టెంపుల్ చూడలేదు కదా, తీసుకెళ్తావా? రేపా? రేపు ఎమ్లోడ కిరాయి ఉన్నది, అదే ఆలోచిస్తున్నా. నీకోసం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానుకుంటున్నా. నువ్వు నా కోసం. ఏ చిచి, కిరాయిదేముంది, తర్వాతైనా పోవచ్చు. మనం పోదాం. నీ దగ్గర పట్టు పంచుందా? అయితే నేను రేపు లంగవని వేసుకొని వస్తా, నువ్వు పంచి కట్టుకునిరా. ఓకే సరే, మార్నింగ్ కలుద్దాం. ఓ రాధిక, నువ్వైతే రేపు పెద్దమ్మల ఇంటికి పోకు. ఫోన్లేతి. ఏంద్రా ఇంకా అత్తలేదు? రే జాని, ఆడవాళ్ళు తయారు కావాలంటే కొంచెం టైం పడుతుంది. అలాంటిది లంగవని ఇంకొంచెం టైం పడుతుంది. ఏమోరా, నేనైతే ఫోన్ చేస్తా. అరే ఫోన్ కలుతలేదురా. అరే మళ్ళా చేయరా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. అరే మళ్ళా కూడా కలుతలేదురా. నువ్వేం టెన్షన్ పడకు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తా, సరేనా? ఈయనే ఉండు. పో తొందర తీసుకొనిరా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है, कृपया कुछ समय पश्चात प्रयास करें. లిఫ్ట్ అన్నా, లిఫ్ట్ అన్నా, జరా ఆపన్నా. రాధిక వాళ్ళ ఇంటికి తాళం వేసింది. మానస వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ కూడా తాళం వేసి ఉంది. ఫోన్ చేద్దామంటే దీని దగ్గర ఫోన్ లేకపోయా.
నీకోసమే చూస్తున్నా. రాధిక వాళ్ళ ఇంటికేంటి తాళం వేసింది? రాధిక ఈరోజు పొద్దున్నే వెళ్ళిపోయింది. అదే విషయం నీకు చెప్దామని ఎన్నోసార్లు ఫోన్ చేసిన, కాకపోతే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే ఇంటికాడ పెట్టొచ్చిన. అసలు ఏమైంది? అసలు రాధిక జానీని లవ్వే చేయలేదంట, చేసినట్టు యాక్ట్ చేసిందంట. ఇక్కడ ఒక బక్రాత్ దొరికాడే, వాడిని వదిలించుకుని వస్తా అని పొద్దున్న ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. ఈ విషయం నీకు చెప్దామని చూస్తున్నా. ఇగో ఇక్కడ కనపడ్డావు. జానికి అర్థమయ్యేలాగా నువ్వే చెప్పాలి కుమార్. ఇదంతా నిజమా? రే కుమార్, పదరా హైదరాబాద్కి. జానీ, రాధిక హైదరాబాద్లో లేదు, వాళ్ళ పెద్దమ్మ బిడ్డ పెళ్ళని వరంగల్ వెళ్ళింది. కుమార్ పదరా. నా తొక్కలో పంచ. అరే కుమార్, మౌనిక లెక్కుందేంద్రా? వాడేమన్నా అన్నాడా? జానీ, నేను ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది నిజమా కలనా కూడా అర్థం కావట్లేదు. 2 రోజుల నుంచి కార్తిక్ టోటల్గా చేంజ్ అయ్యాడు. నేనేది కావాలంటే అది తీసుకొస్తున్నాడు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురు రమ్మంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఒక్క మాట అనకుండా చూసుకుంటున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నీలా చూసుకుంటున్నాడు. ఈ విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు. కష్టమైన ఇష్టమైన నీతోనే కదా షేర్ చేసుకునేది. అందుకే డైరెక్ట్గా వచ్చి చెప్తేనే బాగుండు అనిపించింది. బహుశా ఇదే మన చివరి మీట్ అవ్వచ్చు. బాయ్ జానీ. ఇదంతా నువ్వే చేసావు కదా జానీ. నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నా సంతోషాన్ని కోరుకుంటావని. జీవితంలో ఏం కావాలన్నా నన్ను అడుగు, నీకోసం ఏదైనా సరే. మౌనిక, నేను డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను వెళ్తా. మౌనిక సంతోషంగా ఉండడం చూసి చాలా రోజులైందిరా కుమార్. రే కుమార్ పదరా, దాన్ని ఈరోజు వదలొద్దు. రే 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 రే, ఈ ఫంక్షన్ ఎరా? ఇక్కడ వాళ్ళ మామయ్య ఉన్నాడు, అక్కడ వాళ్ళ అమ్మమ్మ ఉంది. మరి అదేదిరా? వదలదాన్ని ఎందుకద్దాం?
జానీ నువ్వా? అవునే నేనే. ఇంకెంతమంది ఉన్నారా లిస్ట్లా? నేనెన్నవన్నీ? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు జానీ. ముందు కట్లిప్పు. ఇప్పుతానే, అన్నీ ఇప్పుతా. ఆహా ఇటు చూడే, ఇక్కడ ఏమైనా ఎర్రిప్పు కానీ రాసుందా? ఒక్కసారి నేను చెప్పేది విను జానీ. నేను మా మావయ్యకి చాలా చెప్పి చూశాను. అయినా ఈరోజు పొద్దున్నే మా పెద్దమ్మ కూతురు ఫంక్షన్కి తీసుకొచ్చాడు. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. నేనే ఈరోజు సాయంత్రం వచ్చి నేను కలుద్దాం అనుకున్నాను జానీ. అంతలోపు నువ్వే ఇలా వచ్చి చేసేసావు. అయినా నేను నీ మౌనికాలా నిన్ను మోసం చెయ్యను జానీ. అవునా? ఏమాత్రం డౌట్ రాకుండా బాలే చెప్పావే. రే కుమారు, ఆ సినిమా వాళ్ళకి ఏదో అవార్డు ఇస్తారా? అదేంద్రా? అది ఆస్కార్ అంటారా? దీనికి ఇద్దామారా? అవునరా, నీకు చెప్పకుండానే పోదామనుకున్నా. అంతలో మా మామగాడు ఫంక్షన్కి వెళ్దామని అక్కడికి తీసుకెళ్లాడు. నీతో నేను ఇన్ని రోజులు చేసింది టైం పాసే. అయితే ఏంది ఇప్పుడు? టైం పాసా? టైం పాస్ చేయడానికి నేనే దొరికినానే? నేనేం పాపం చేసిందే ప్రతిసారి నేను బలైపోతున్నా? బేసిక్గా మీ అబ్బాయిలంతా ఇంతేరా. 2 మాటలు మంచిగా చెప్పి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే నా ప్రాణం అన్నామనుకో, కుక్కల్లా మా వెనకాల తిరుగుతారు. బ్లడీ డాగ్స్. అవునే, మే కుక్కలమే. మరి కుక్కకేం చెప్పావే? మావాడ నుంచి మీ వాడకి వచ్చేది చక్రవాకం సీరియల్ చూడ్డానికి కాదు, నన్ను చూడ్డానికా? ఇంకేదో చెప్పావే? జానీ, ఇక్కడే నీతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటా. ఇంకేదో చెప్పావే? హైదరాబాద్ బాయ్స్ మోసం చేస్తారు, పల్లెటూరు బాయ్స్ అయితే ప్రాణంగా ప్రేమిస్తారు. అవునే, హైదరాబాద్ పోరలే కాదే మా పల్లెటూరు పోరలు మోసం చేసేది. నేను నీకు సరిపోతులేనానే? బెస్టిగాంతో ఇక్కడ గులుకుదామని రమ్మన్నావానే? అవునరా, వాణ్ణి కూడా అందుకే తీసుకొచ్చా. అయితే ఏందిప్పుడు? ఇన్ని కొట్టావు కదా, కట్లిప్పు. ఇక్కడే ఉంటా, మాట్లాడుకుందాం. నిజమేనే, కట్లించుకొట్టుడు తప్పే. రే కుమారు, దీన్ని కట్లిప్పురా. అవును, సిగరెట్ ఉందా? మర్చిపోయా. అయినా నువ్వు తాగవు కదా? నేను వెళ్ళను అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించిందిరా. అస్సలే విలేజ్ బోర్ కొట్టిద్దిరా బాబు అనుకుంటే 3 నెలలు హాలిడేస్. ఎలా టైంపాస్ చేయాలా అని ఆలోచిస్తుంటే నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు బస్టాండ్లో ఎవడికో ఎమోషనల్ గా ఆటో డ్రైవర్స్ గురించి స్పీచ్ ఇస్తున్నావు కదా, అప్పుడే అనుకున్నా వీడిని ఎమోషనల్ గా బాగా ఫూల్ చేయొచ్చని చెప్పి. అందుకే ఐ లవ్ యూ చెప్పా, నువ్వు పడ్డావు. సిగ్గుందానే? మరి నాతో పడుకున్నావు కదే. సిటీలో టేస్ట్ బోర్ కొట్టి విలేజ్ లో ఉన్న టేస్ట్ ని ట్రై చేద్దాం అనుకున్నా. కానీ సిటీ కన్నా విలేజ్ లో టేస్టే ఎక్కువ కిక్కిచ్చింది. ఓవర్ చేయకు. నువ్వు కూడా చేసావు కదా, హ్యాపీగానే ఫీల్ అయ్యావు కదా. నీతో పడుకుంది ప్రేమతోనే, కామంతో కాదు. రెండింటికి తేడా ఉంది. నాకు 2 ఫీలింగ్స్ ఒకటే. నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే కదనే నాలాంటి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నువ్వు ఒక లఫ్ట్ గాడివిరా. సారీ, మీ అబ్బాయిలంతా లఫ్ట్ గాళ్ళే. అయినా అమ్మాయిలు లవ్ యూ అనగానే తెగ కేరింగ్ చూపించేస్తారు. అవునే, మే లఫ్డ్ గాళ్ళమే. కానీ ఒక్కసారి ప్రేమిస్తే ఈడబెట్టి చూసుకుంటామే. కానీ మీరు మాతో ఉన్నంతసేపు మేం బెస్ట్ అంటారు, మాకన్నా బెస్ట్ కడితే వాడితో పోతారు కదే. అవునా? మీరేమైనా తక్కువనా? నన్ను లవ్ చేస్తానని చెప్పి మాకంటే అందమైన అమ్మాయిలు కనిపిస్తే దాన్ని కూడా లైన్లో పెడతారు కదరా. మిమ్మల్ని ఏమనాలి? 100లో 10 మంది మాత్రమే అట్లుంటారే. కానీ మీరు 100లో 90 మంది అమ్మాయిలు మా మగాళ్ళని సంక నాకించిపోతున్నారు కదే. అదేంటోనే నాకు అర్థం కాదు. ట్రూగా లవ్ చేసే అబ్బాయికేమో మోసం చేసే అమ్మాయి దొరుకుద్ది, ట్రూగా లవ్ చేసే అమ్మాయికేమో వదిలేసిపోయే అబ్బాయి దొరుకుతాడు. ఏం రాత రాసినవరా దేవుడా. రాధిక, నువ్వు డీజే టిల్లులో రాధిక లాంటి దానివే. ఎన్నడికి నా సాయిపల్లె కాలేవు. నీలాంటి అమ్మాయిలకు ఒక్కటే ఒకటి చెప్తున్నా, నీకేమన్నా అనిపిస్తే డైరెక్ట్ చెప్పండి, అంతేగాని దానికి లవ్డ్ అని పేరు పెట్టద్దు. ఇకనైనా మారవే, పోవే. ఒరే కుమారు, పదరా.
ఇక జీవితంలో ఏ పోరిని లవ్ చేయ పెళ్ళి కూడా చేసుకోను. ఆయన ఆశ పెట్టుకో, భార్యను బాధ పెట్టుకో. ఇది లవ్ చేసుకొని పెళ్లి చేసుకునేవు కానీ పిల్లలు పెంచడం టార్చర్ అవుతుంది. ఏమే ఈ పొట్టి పెడుతుంది ఎత్తుకో. ఊకే ఎడుతుంది కాదే. ఒకటి చాలంటే విన్నావా? ఏదో ఫ్లోలో ఏమైందే? మళ్ళీ ఇంకొకలా? ప్రేమగా పిలిస్తే చావు బతుకులోనైనా వస్తాం. మా ఇద్దరిని కలిపినందుకు మీకు ధన్యవాదములు. ఇట్లు మీ జానీ. మౌనిక.